అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. నిన్న ఆదివారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ జరిగాయి. సో ఇందులో సురేష్ బాబు గారు అధ్యక్షుడిగా గెలవడం జరిగింది. అండ్ ఈ ఎలక్షన్స్కి సంబంధించి అసలు పూర్తిగా వివరాలు తెలిసిన నటకుమార్ గారు నాతో పాటుగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఏంటి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్లో ఎటువంటి లోటుపాట్లు ఏమన్నా జరిగాయా? ఏదైనా తారుమారు జరిగిందంటారా? ఈ రిజల్ట్ ఫలితాల మీద మీ స్పందన ఏంటి అంటే ఏం చెప్తారు? డబ్బు గెలిచింది, న్యాయం ఓడింది. డబ్బు గెలిచింది, న్యాయం ఓడింది. పార్టీలు గెలిచాయి, న్యాయం ఓడింది. ఫ్లైట్ టికెట్లు గెలిచాయి, న్యాయం ఓడింది. అంతే, ఇంక దానికి అంతకన్నా వేరేగా చెప్పను. గెలిచిన వాళ్ళకి నాకు అభినందనలు, ఓడిన వాళ్ళకి శుభాకాంక్షలు. ఎందుకంటే గెలిచిన వాళ్ళకి వర్క్ ఎక్కువ అవుతుంది, ఓడిన వాళ్ళందరూ కూడా మనం ఎలాగ మళ్ళీ ఈ వర్క్ ఎంత చేయించాలనేది రేపు మనం అంతా కూడా ప్రతిపక్షంలో కూర్చొని చెయ్యాలి. కాబట్టి అందుకే శుభాకాంక్షలు చెప్పా. గెలిచిన వాళ్ళకి నా అభినందనలు. సురేష్ బాబు గారు గెలిచారు, అందరూ గెలిచారు, ఆయనకి అభినందనలు. నా తోటి ఫ్రెండ్స్ గెలిచారు, అభినందనలు. అందరూ కూడా మనం ఒక అభివృద్ధి, ఒక వెల్ఫేరు, మన ఛాంబర్ని డెవలప్ చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాం. కనుక నేను గెలిచినా వాళ్ళు గెలిచినా అక్కడేదో ఆస్తులు మా ఇంట్లోకి వెళ్ళిపోవడానికి రాదు. కనుక 2 ప్యానల్ నించుంటే ఒక ప్యానల్లో గెలిచింది, ఒక ప్యానల్ ఓడుతుంది. వాళ్ళకి 31 వచ్చాయి, మాకు 17 వచ్చాయి. అంటే ప్రతిపక్షంలో కూర్చోమని మాకు చెప్పారు, అధికార పక్షం వాళ్ళకి ఇచ్చారు. మేము చెప్పిన హామీలు తప్పు అని వాళ్ళు అన్నారు. మేము వీళ్ళు చేసిన లాస్ట్ టైం ఇచ్చిన హామీలో వాళ్ళు కరెక్ట్గా చేస్తారేమో నమ్మారు. కాబట్టి ఆ నమ్మిన వాళ్ళకి ఓటేశారు. కొంతమంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఓటు వేయలేదు, తప్పే ఉంది దాంట్లోని. ఇప్పుడు 16 మంది ఎగ్జిక్యూటివ్లో ఉన్నారు ప్యానల్లో, నేను ఒక్కరిని పోరాడా, నాకు 9 ఓట్ల తేడాతో ఓడిపోయాను. తప్పులేదు. అయినా నేను గెలిచినా కూడా ప్రెసిడెంట్ అవ్వను, సురేష్ బాబు మీద ప్రెసిడెంట్ అవ్వను. ఎందుకంటే 31 సీట్స్ వాళ్ళకు వచ్చాయి, 17 మాకు వచ్చాయి. కనుక ఆ 31లో నేను ఎలాగ ప్రెసిడెంట్ అవుతాను? అవ్వను. కనుక గెలిచినా కూడా అవ్వను. కనుక వాళ్ళు గెలిచారు, సురేష్ బాబు గారు ప్రెసిడెంట్ అయ్యారు, అలాగే నాగవంశీ గారు వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. అందరూ అయ్యారు. కాబట్టి అశోక్ కుమార్ గారు సెక్రటరీ అయ్యారు. వెరీ గుడ్ జెంటిల్మెన్స్ అందరూ కూడా అయ్యారు. కాబట్టి మేము అడుగుతుంది, నాది 5 డిమాండ్స్. మేము గెలిచినా మీరు బాగా ఏ మీటింగ్లోనైనా సోషల్ మీడియాలో మీరు చూసారు ఏదో, నేను మా వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేశాను, నేను వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అధికార పక్షంలో నేను స్వపక్షం. అంటే అధికార పక్షం కూడా నాకు న్యాయం చేయకపోతే నేను స్వపక్షమే. నేను చంద్రబాబు నాయుడు గారికి సపోర్టే, నేను లోకేష్ గారికి పక్కా సపోర్టే, పవన్ కళ్యాణ్ గారికి పక్కా సపోర్టే. కానీ నేను అధికార పక్షంగా నేను అడుగుతూనే ఉంటాను వాళ్ళకి, అయ్యా రోడ్లు లేవు, అయ్యా ఇది లేదు, పెన్షన్ రావట్లేదు, మీరు రేట్లు పెంచుతున్నారు, అన్యాయం జరుగుతూ అడుగుతాను. న్యాయంగా చేస్తే మీరు న్యాయం చేసే న్యాయం చేస్తున్నారని చెప్తాను. అలాగే నాకు అధికార పక్షమైనా స్వపక్షమైనా నేను ప్రజల కోసమే పోరాడతా, మెంబర్స్ కోసమే పోరాడతా. బయటైనా ప్రజల కోసం పోరాడతా, మెంబర్స్ కోసమే పోరాడతా. నా ఎజెండా 20% ఆక్యుపేషన్, మాకు మల్టీప్లెక్సెస్ ఇవ్వాలి, 100 రూపాయల టికెట్ మాత్రమే ఉండాలి, తినుబండారాలు 50 రూపాయలు దాటి ఉండకూడదు. అలాగే మాకు 2.5 షో ఇవ్వాలి. 2.5 షో అంటే మాకు చిన్న సినిమాకి చిన్న సినిమా తప్ప ఇంకో సినిమా ఇవ్వకూడదు, అది 2.5 షో మాత్రమే ఉండాలి. అది మాకు ఉంటే 250 సినిమాలు, అంటే కొన్ని లక్షల మంది కార్మికులు, నిర్మాతలు చాలామంది ఈరోజు బడ్డన్ నుంచి బయటపడతారు. ఈరోజు ఎంత ఇబ్బందులు ఉన్నాయంటే సినిమా థియేటర్ ఇవ్వక, జనాలు థియేటర్ రాక, రేట్లు పెద్ద సినిమా ఒకటే రేటు చూడాలా, చిన్న సినిమా ఒకటే రేటు చూడాలి, ఎందుకు చూస్తారు? అందుకే చిన్న సినిమాకి మనుగడ తప్పిపోయింది. ఆ మనుగడ నిలబడ్డాలంటే 100 రూపాయలు ఉండాలి. అదేమో 80% మీరు ఏమైనా పెట్టుకోండి. పెద్ద సినిమా 300 రాజాసాబ్, చిన్న సినిమా కూడా 300 రూపాయలు అంటే ఎలా చూస్తారు? రాజా వెట్స్ రాంబాబు 100 రూపాయలు పెడితే చూశారు. అదే 300 పెట్టమనండి. రాజాసాబ్ 300 కదా, 500 పెట్టుకోండి, 2000 పెట్టండి, 20,000 పెట్టండి, మాకు ఏం పని? మాకు మాత్రం 100 రూపాయలు పెట్టండి. అందుకే మేమేం అడుగుతున్నాం, ఈ రెగ్యులర్ షోర్ మీరు ఇవ్వలేరు, ఎందుకంటే మీకు బడ్డన్ ఎగ్జిక్యూటివ్కి బడ్డన్ పడుతుంది. కాబట్టి 20% ఆక్యుపేషన్ ఇవ్వండి ప్లీజ్. అండ్ రిక్వెస్ట్ అండ్ 80% మీరు పెట్టుకోండి. కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు, మేము ఇబ్బంది పడకుండా మమ్మల్ని కాపాడాలి. ఇది ఒక్కటి ఛాంబర్ నుంచే అవుతుంది, సురేష్ బాబు గారి వల్లే అవుతుంది, అశోక్ కుమార్ గారి వల్ల అవుతుంది. ఎందుకంటే ఈజ్ ద రిలేషన్ ఈజ్ ద చంద్రబాబు నాయుడు గారు, ఈజ్ అ రిలేషన్ రేవంత్ రెడ్డి గారు. మాట చెప్తే వెంటనే ఇమ్మీడియట్లీ అయిపోయేది. రెండోది ఆయన చేతిలో ఉన్న పనులు ఇవి. ఏది చేయాలన్నా 1 ఫోన్ కాల్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడే గట్స్ ఉన్న వ్యక్తి, చేయగల వ్యక్తి. కనుక పబ్లిక్ ఇంతకుముందు టీడీపీకి ఆయన పబ్లిసిటీ చైర్మన్ చేశాడు, రిలేషన్షిప్ ఎక్కువ ఉంది. వాళ్ళ ఫాదర్ ఈజ్ ఎంపీ. అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించగలడు.
కనుక అదొకటి ఉంది. బ్యాలెన్స్ అవుతుంది. రెండోది మెడిక్లెయిమ్. ఎంతోమంది ఈరోజు 4,000 మంది డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ చాలామంది మెడిక్లెయిమ్ లేకుండా పోతున్నారు. ఎందుకంటే డెత్ ఫండ్ అంటే మెడిక్లెయిమ్ అండ్ డెత్ ఫండ్ అంటే ఏంటో తెలుసా? మాకంటూ మేము కోట్లు పోగొట్టుకున్నా, లక్షలు పోగొట్టుకున్నా, మా కుటుంబానికి మేము రేపు ఏమైనా జరిగితే మాకు ఆర్థికంగా మాకు అంటూ ఒక సంస్థ ఉంది, ఆ సంస్థ నుంచి ఎంతో కొంత భరోసా వస్తుంది అని ఆ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. 100 కోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి, డెవలప్ చేసి ఇస్తామా? లేకపోతే సినిమా తీస్తున్న సినిమా మీద రూపాయో 2 రూపాయలు వేసి అది ఒక వెల్ఫేర్ ఫండ్ కింద పెట్టి దాని అందరికీ కూడా మనం మాట ఇచ్చాం కదా, మాట తప్పకూడదు కదా. మీరు మాట ఇచ్చారు, మేము మాట ఇచ్చాం. కనుక మాట తప్పకుండా ఆ వెల్ఫేర్ ఫండ్ ఎట్టి బస్సు ఎలా చేస్తారా? ఫస్ట్ ఈసీ మీటింగ్లో మాట్లాడతారా, సెకండ్ ఈసీలో మాట్లాడతారా? ఇది కంపల్సరీ. మీరు చేస్తే మేము బయట, మీరు చేస్తే మీకు స్వాగతిస్తాం, చేయకపోతే మీ ముందు కూర్చొని చేయిస్తాం. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షాన, మెంబర్స్ పక్షాన మీకు పక్కనే కూర్చుంటాం. కనుక గెలిచామని సరదా లేదు, మేము ఓడామని బాధ లేదు. మేము ఓడినందుకు ప్రజల పక్షాన మీ ముందు కూర్చుంటాం, మీరు గెలిచినందుకు లాన్ సీట్లో కూర్చుంటారు. కానీ దినదినంగా మీరు మాత్రం ఇచ్చిన హామీలు మనకు అమలుపరచకపోతే మేము గుర్తు చేస్తూనే ఉంటాం. లోనకు నన్ను అలౌ చేస్తే మైక్ ద్వారా చెప్తాను, లోన చెప్పకపోతే బయట మైక్ ద్వారా చెప్తాను. ఇది ప్రజలందరికీ తెలియడానికి చెప్తాను. అదే లోన చెప్తే మీ అందరికీ తెలియడానికి నేను చెప్తాను. కనుక ఏదైనా చెప్పడమే, న్యాయం చేయాల్సిందే. అది వెల్ఫేర్ ఫండ్. రెండోది క్యూబులు, యూఎఫ్ఓలు. కూర్చున్న ప్రెసిడెంటే 5 నిమిషాల్లో తేల్చగాడు. అరవింద్ గారు, ప్రెసిడెంట్ గారు, వాళ్ళందరూ కూర్చొని క్యూబులు, యూఎఫ్ఓలు మినిమం రేటు, పక్క రాష్ట్రాలు ఏమున్నాయి, పక్క దేశాలు ఏమున్నాయి అన్నీ చూసుకోండి. ఆ క్యూబులు, యూఎఫ్ఓలు మినిమం రేటు పెట్టండి, వాళ్ళు బతికించండి. సినిమా ఇండస్ట్రీని చంపొద్దు అని ఆయన ప్రెసిడెంట్ చేశారు కదా. ఆయనకే బుద్ధుబండై నించుంది. ఈ రెస్పాన్సిబిలిటీ అంటే సురేష్ బాబు, రెస్పాన్సిబిలిటీ అంటే అరవింద్ గారు, అంతే కదా. వాళ్ళు న్యాయం చెయ్యండి. మీ చేతికి వదిలాం, ఛాంబర్ మీ చేతికి వచ్చింది. కనుక సొసైటీ, ఫిలిం నగర్ సొసైటీ అనేది ఫిలిం నగర్లో సినిమా ఇండస్ట్రీకి ఇచ్చారు. మన అందరూ రాకముందు రామానాయుడు గారు, పెద్దలు అందరూ, డివిఎస్ రాజు గారు, అందరూ ఫిలిం నగర్ సొసైటీలో వన్ ఆఫ్ ది పార్ట్ అండ్ లీడ్ అండ్ ఛాంబర్. కనుక మనం కొనుక్కోవాలా, ఆ ప్రాపర్టీని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా, ఆ ప్రాపర్టీని మనం కమర్షియల్కి ఇద్దామా, లేకపోతే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించే పెడదామా అనేది నిర్ణయం మనం చేసుకోవాలా, మనం ఆలోచించుకోవాలి. సొసైటీ యాక్ట్ ఏం చెప్తుంది, బైలా ఏం చెప్తుంది, అన్నీ తెలిసిన వారు, అందరం తెలిసిన వారు, ఫిలిం నగర్లో ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నవారు. కనుక సురేష్ బాబు గారే నిర్ణయం తీసుకోవాలా. ఇవన్నీ కూడా మరి న్యాయం చేస్తారా, సొంత ప్రయోజనం కోసం చూస్తారా, ప్రజల కోసం న్యాయం చేస్తారా, మెంబర్స్కి న్యాయం చేస్తారా? గెలిపించారు కదా వాళ్ళు ఏం చేస్తారులే అనుకుంటే, మమ్మల్ని ఓడించారు కదా వాళ్ళ తరపు నుంచి మేము పోరాటానికి రెడీగానే ఉంటాం. కానీ ఇది ఒక ఛాలెంజ్ మీకు. ఈరోజు 2 సంవత్సరాలు కూడా సురేష్ బాబు గారు ఈ 5 మీరు చేయకుండా మేము మిమ్మల్ని అయితే నిద్ర పట్టను, అది 100% చెప్తున్నాం. మేము మీకు ఎక్కడ కూర్చుంటావా, ఛాంబర్ ముందు కూర్చుంటానా, లోన్ కూర్చుంటావా, ఇక్కడ కూర్చుంటావా, మీకు 3 నెలలు అయితే టైము, డెడ్ లైన్. 3 నెలల తర్వాత కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. మెడిక్లెయిమ్ 20% ఆక్యుపేషన్ షోస్ 5వ షో కంపల్సరీ కావాలి. ఇది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. మీరు వచ్చినా వాళ్ళు వచ్చినా నాకు ఇది కావాలి. గవర్నమెంట్లు దయచేసి సినిమా ఇండస్ట్రీని తక్కువ అంచనా వేయద్దు, ప్రజలను తక్కువ అంచనా వేయద్దు. ప్రజల పక్షాన ప్రజలకు సినిమా థియేటర్లో సినిమా చూసే అవకాశం ఇవ్వండి. ఇష్టం వచ్చిన రేట్లు పెంచేసి ప్రజల రక్తాన్ని పీల్చడానికి మీరు గవర్నమెంట్లో సపోర్ట్ చేయొద్దు. నాట్ సపోర్టెడ్. మీరు కోర్టులో ఆర్డర్ ఇచ్చినా కూడా బేఖాతరు చేస్తూ మీరు రేట్లు ఇస్తూ మమ్మల్ని మీరు ఎందుకు నాశనం చేస్తున్నారు? ఎగ్జిబ్యూటర్లో మీకు ధైర్యం లేదా? అడగలేరా? మాట్లాడలేరా? మీరు ఎన్ని తిట్లు కాస్తున్నారో ఎగ్జిబ్యూటర్లు జనాల దగ్గర, ఎందుకు శాపనార్థాలు పెడుతున్నారో ఎగ్జిబ్యూటర్లు, మీరు ఎందుకు డిస్ట్రిబ్యూటర్కి చెప్పలేకపోతున్నారు, ఎందుకు మీరు ప్రొడ్యూసర్కి చెప్పలేకపోతున్నారు? ఇది కూడా చేయలేని పరిస్థితుల్లో ఎగ్జిబ్యూటర్లు ఎందుకు ఉన్నారు? మీ ప్రాపర్టీస్ పెరుగుతున్నాయి, మీ విలువలు పెరుగుతున్నాయి, మీ వాల్యూస్ పెరుగుతున్నాయి. గట్టిగా కమాండింగ్ చేసి మాట్లాడే ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం లేక భయపడుతూ ఓటేస్తున్నారు, భయపడుతూ బతుకుతున్నారు. ఎందుకు 100 కోట్ల ప్రాపర్టీ పెట్టుకొని మీరు అలా ఉంటున్నారో నాకైతే తెలియట్లేదు. కనుక దయచేసి కొంతమంది ధైర్యం సరిపోవట్లేదు. కనుక ధైర్యం చేసి మాట్లాడండి. మీకు పెడుతుంది, మీకు శాపనార్థాలు పెడుతున్నారు, థియేటర్ ఓనర్కి శాపనార్థాలు పెడుతున్నారు. మీరు రేట్లు అమ్ముతుంది డబ్బు మీది కాదు, మీరు డిస్ట్రిబ్యూటర్ డబ్బు కాదు, ప్రొడ్యూసర్ డబ్బు కాదు, హీరోది. కనుక ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ వేస్టేజ్ అంతా ఎలాగెళ్తుంది? అందుకనే మీరు మొదలు పెట్టండి.
మీరు మొదలు పెట్టండి. అక్కడ తిట్టుడు శాపనార్థాలు మేము పడుతున్నాం బాబు, నువ్వు రేటు అమ్ముతుంటే అడ్డమాన్ తిట్లు తిడుతున్నారండి అని మాట్లాడండి. అందుకనే నేను ఎగ్జిబిట్లకి ధైర్యం తెచ్చుకోండి, సాహసం చేయండి. ధైర్యం చేర్చుకోకపోతే ఎప్పుడు కూడా ఉన్నవాడే గెలుస్తాడు. భయపడుతూ ఓటు వేస్తున్న కాలం ఉన్నవాడే గెలుస్తాడు. కనుక దయచేసి మా దాంట్లో సురేష్ బాబు గారు ఆయన గెలిచిన వాళ్ళందరూ రిక్వెస్ట్, మేము అడుగుతున్నవన్నీ కూడా ఇవన్నీ మాకు న్యాయమైన కోరికలు కాబట్టి ఈరోజు మిమ్మల్ని నమ్మి ఓటేసిన వాళ్ళందరికీ కూడా మీరు హామీలు ఇచ్చారు, మేము హామీలు ఇచ్చాం. గెలిచిన వాళ్ళు అమలు చేయాలి, గెలిచిన వాళ్ళు అమలు చేయించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.